I hate love. I can't love. I can't live with you. వాడొక్క డ్యూటీ విషయంలో తప్ప అందరి మాటకి రెస్పెక్ట్ ఇస్తాడు. ఈ కుటుంబం సంతోషమే వాడి సంతోషంగా ఫీల్ అవుతుంటాడు. దయచేసి వాడు చేసిందేవి నీ మనసులో పెట్టుకోకు. ఈ కేసు నుంచి వాణ్ణి ఎలాగైనా బయటపడేవా? ఒకవేళ వాడు మీ ఇద్దరి విషయంలో ఏదైనా తప్పు చేసుంటే వాడి తరపున ఓ తల్లిగా నేను క్షమాపణలు చెప్తున్నాను. నా కొడుకు జీవితం, ఈ కుటుంబం భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది మృణాళిని. నువ్వు సస్పెన్షన్లో ఉన్న ఫ్రస్ట్రేషన్లో ఎవరిని పడితే వాళ్ళని కొడుతున్నావా? డూ యూ నో యు ఆర్ నాట్ ఇన్ డ్యూటీ నౌ. ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నావు. ఇలా వచ్చే పోయే వాళ్ళని కొడుతూ వీధి రౌడీలా మారకు. మేడం, మీరిచ్చిన ఆర్డర్. థ్యాంక్ యూ. ఓకే మేడం. గౌతమ్ గారు తీసుకోండి. గౌతమ్ గారు, మనం వచ్చింది పానీపూరి తినడానికి, చూడ్డానికి కాదు. అలా చూస్తూ కూర్చుంటే అది మెత్తబడిపోతుంది. పూరి మెత్తగా ఉన్నప్పుడే తినాలి, పానీపూరి కరకరలాడేటప్పుడే తినాలి. అప్పుడే టేస్ట్ అదిరిపోతుంది తెలుసా? తినండి. అరే తినండి. ఏంటి నా పరిస్థితి? నాకే ఎందుకు ఇలా జరిగింది? నిజాయితీగా ఉండడం నా తప్ప? గౌతమ్ గారు, నేను పోలీస్ అయిన కొత్తల్లో 10 సంవత్సరాలుగా మా డిపార్ట్మెంట్కి చుక్కలు చూపిస్తున్న లోకల్ గ్యాంగ్ లీడర్ వీరేశం కేసుని నేనొక్కడ్నే సింగిల్ హ్యాండెడ్గా క్లోజ్ చేశాను. సివిల్, క్రైమ్, పొలిటికల్ ఇలా ఎన్నో పెండింగ్ కేసులన్నిటినీ నేను సాల్వ్ చేశాను. చాలా కేసులకి ఇంపార్టెంట్ ఎవిడెన్స్లు కూడా నేను సంపాదించాను. నా వృత్తే నా దైవంగా భావించాను. అందుకే బిగ్ షాట్స్ నాకు డబ్బు, కాస్ట్లీ గిఫ్ట్స్ ఆశ చూపించినా నేను పట్టించుకోలేదు. న్యాయం వైపే నిలబడ్డాను. ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ముందుకెళ్లాను. గౌతమ్ గారు, ఎందుకింత ఎమోషనల్ అవుతున్నారు? అది కాదండి, నాకు మెడల్స్, షీల్డ్స్ ఇవక్కర్లేదండి. నాకు జాబ్లో నేనెంత రెస్పాన్సిబుల్గా ఉంటానో జస్ట్ ఆ డెడికేషన్ని గుర్తిస్తే చాలు. నా లైఫ్లో ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంతవరకు నా సర్వీస్లో, నా ట్రాక్ రికార్డ్లో ఒక్కటంటే ఒక్క రిమార్క్ కూడా లేదు. మీ మీద ఎందుకు అలా ఉంటుంది? మీరు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అవును కదా, మరి అలాంటి నన్ను ఏ ఎంక్వైరీ లేకుండా, ఎలాంటి క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా నన్ను ఎలా సస్పెండ్ చేస్తారండి? నేనేం తప్పు చేశానని నా మీద ఇలా బ్లాక్ మార్క్ వేశారు? గౌతమ్ గారు ప్లీజ్, జరిగింది ఇలా పదే పదే తలుచుకుని బాధపడితే ఎలా? ముందు దాన్ని మీ మైండ్ నుంచి తీసేయండి. నేను కూడా తీసేద్దామని అనుకున్నాను, కానీ నిన్నటికి నిన్న ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన రౌడీల్ని పట్టుకుంటే మా ఏసీపీ గారు అడ్డుపడి వాళ్ళని విడిపించేశారు. అసలు ఆయన ఏమన్నారో తెలుసా? నువ్విప్పుడు పోలీసువే కాదు, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకో, అంతేగాని నీ ఫ్రస్ట్రేషన్ మామూలు జనం మీద చూపించుకోని అన్నారు.
నేనెంతో ప్యాషన్తో చేస్తున్న జాబ్కి మా డిపార్ట్మెంట్ నాకు ఇస్తున్న రికగ్నైజేషన్ ఇదా? ఇవన్నీ ఒక్కొక్కటి గుర్తొస్తుంటే తల బద్దలైపోతుందండి. మైండ్ అస్సలు పని చేయట్లేదు. స్ట్రాంగ్గా ఉందామని ఎంత ట్రై చేసినా ఎవరో నన్ను గట్టిగా పట్టుకొని వెనక్కి లాగినట్టు వీక్ అయిపోతున్నాను. నా వల్ల కావట్లేదండి. ప్లీజ్ గౌతమ్ గారు, అలా అనకండి. మీరే ఇలా అయిపోతే ఎలా అండి? అయినా నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఎవరో ఏదో అంటున్నారని మనల్ని మనం నిందించుకోకూడదు. ధైర్యంగా అన్నిటినీ ఫేస్ చేయాలి. ఖచ్చితంగా మీ విలువ అందరికీ తెలుస్తుంది. గౌతమ్ గారు, మీ మూడ్ చేంజ్ చేయడానికే ఇలా తీసుకొచ్చాను. మీరింకా ఇలా ఉంటే ఎలా? కొంచెం ప్రశాంతంగా ఉండండి. కూల్. ఒక్క నిమిషం. తినండి. నా కోసం అండి. ఝాన్సీ గారు, మీరు తినండి. ఇంకొకటి. చాలండి. ఐ యు ష్యూర్? సరే ఉండండి, నేను వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తాను. వద్దండి, నేను ఇస్తాను. లేదండి, నేను తీసుకొచ్చాను కాబట్టి నేనే పే చేస్తాను. కాదు కుదరదు అంటే అంటే ఏం చేస్తారు? అలుగుతాను, బొంగమూతి పెట్టుకుంటాను, మీతో అస్సలు మాట్లాడను. ఏంటండి మీరు? గొడవ చేస్తారనుకుంటే ఇలా కొత్తగా మాట్లాడుతున్నారు. సరే, మీ ఇష్టం. నా డిపార్ట్మెంటే అనుకున్నాను, ఇప్పుడు ఇది కూడా నన్ను సస్పెండ్ చేసేసింది. ఏంటండి మీరు మరీ ఇంత సెన్సిటివ్ గా ఉన్నారు? కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించండి. పెట్రోల్ అయిపోయి ఉంటుంది, అంతేకాని దేనికి సస్పెన్షన్ కి ముడి పెడతారేంటి? సారీ అండి. నాకు కావాల్సింది మీ సారీలు కాదు, ఆ మూడ్ లోంచి మీరు బయటికి రావాలి. ఓకే ఓకే ఓకే, నా మూడ్ చేంజ్ అయిపోయి మీరు అరుంధతిలా మారితే ఎలాగండి? గౌతమ్ గారు, మీరిలా నవ్వితే చాలా బాగుంటారు. కళ్ళ అర్పకుండా ఇలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అబ్బా, అరే నిజమండి బాబు. ఊరుకోండి ఝాన్సీ గారు, ఇది మరీను. నా మూడ్ చేంజ్ చేయడానికి సరదాగా 4 మాటలు చెప్పొచ్చు, కానీ ఇలా అంటే మాత్రం అంతా ఉత్తునే తెలిసిపోతుంది. ఈ అబ్బాయికి సూటిగా చెప్తే నమ్మరు, మళ్ళీ ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరు అని ఏదేదో అంటూ ఉంటారు. సరే ఉండండి, పెట్రోల్ చెక్ చేస్తాను. మీరు చెప్పింది నిజమేనండి, పెట్రోల్ అయిపోయింది. అయినా అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? కామన్ సెన్స్ తో గెస్ చేశాను. అంటే ఏంటండి, ఇప్పుడు నాకు కామన్ సెన్స్ లేదంటున్నారా? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. సరే, మీరు ఇక్కడే ఉండండి. ఈ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తాను.
ఖాళీ బాటిల్ ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. ఝాన్సీ గారు, ఇప్పుడే వస్తాను. ఏమండి, మళ్ళీ మొదలు పెట్టారా? నేనెప్పుడైనా మానేనా ఏంటి మళ్ళీ మొదలు పెట్టడానికి? అది కాదండి, అసలు ఈ రోజు నుంచి మందు తాగనని నిన్న చెప్పారు కదా. అది నిన్న, ఈ రోజు కాదు కదా. అయినా నిన్నంటే మాత్రం ఈ రోజే మానేయాలా? మీరు చెప్పిన మాట మీద మీరే ఉండకపోతే ఎలా అండి? అవునా? అయినా పొద్దున్న లేస్తే పొలిటీషియన్లు అది చేస్తాం ఇది చేస్తామని బోలెడని ప్రామిసులు చేస్తారు. అవన్నీ అమలు చేసేస్తున్నారా? లేదు కదా. మరి వాళ్ళని నువ్వు వెళ్ళి అడగగలవా? నేనెలా అడుగుతానండి? మరి మొగుడిని ఎలా అడిగేస్తావే? అంటే మొగుడంటే అంత లోకువా నీకు? అయ్యో రామచంద్ర. ఆ రామచంద్ర కాదే, నీ మొగుడి పేరు చంద్రమోహన్. ఈ ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పెదరాయిళ్ళగా పోజు. ఎవరనుకుంటున్నావా? అదే నీకు మామ, నాకు బాబు. శ్రీ 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 సోమేశ్వరరావు గారు. ఆయన పరువు ప్రతిష్టలకి పరాకాష్ట. అసలు ఏమనుకుంటున్నాడే నా గురించి ఆయన? అయ్యో అయ్యో అరవకండి, ఎవరైనా వింటే బాగోదండి. ఏంటి నాకేంటి? అసలు ఆ పెద్ద మనిషి ప్రాబ్లం ఏంటి? ఆయన వెనకాలే తానా అంటే తందానా అంటూ గంగిరెద్దులా తలుపుతాడు మా అన్నయ్య. సూటు బూటు వేసుకుని ఆయన చుట్టే షాడోలా తిరుగుతూ ఉంటాడు. అసలు వాణ్ణి మా వదినెలా భరిస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. పైగా వాళ్ళిద్దరే దేశాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు బిల్డప్ ఒకటి. నేను ఇదంతా చూస్తూ ఉండలేను. అసలు వీళ్ళిద్దరూ ఈ రోజు నా చేతుల్లో అయిపోయారు. ఇప్పుడే తాడో పేడో తేల్చేస్తా. ఈ ఇంట్లో ఉంటే ఆళ్ళైనా ఉండాలి, లేదంటే నేనైనా ఉండాలి. అయ్యో ప్లీజ్ అండి, అరవకండి, మీకు దండం పెడతాను. నో పద్మ, ఐ వాంట్ టు టాక్ టు నౌ సోమేశ్వరరావు రైట్ నౌ, అంతే. అయ్యో అలా పేరు పెట్టి పిలుస్తున్నారేంటండి? తప్పండి. తప్ప? మరెందుకు పేరు పెట్టారు? రిపోర్ట్స్ మీద రాసుకోవడానికా? పిలవడానికే కదా. ప్లీజ్ అండి, నా మాట వినండి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? అది కాదే, అసలు మా బాబు గారి ఉద్దేశం ఏంటా అని అంటున్నాను. అసలు ఇంట్లో గాని బయట గాని ఏం జరిగినా రై అని వచ్చేస్తారు. ఇలా ఉండాలి అలా ఉండాలి, ఆడాళ్ళు వంటగదికే పరిమితం, మగాళ్ళు బయటికెళ్ళి పైసలు సంపాదించాలి అంటాడు. అసలు ఎవరి పనాళ్ళు చేసుకుంటూ పోతే మరి నేనేం చెయ్యాలి? అయ్యో అలా అంటారేంటండి? మీరే కదా బిజినెస్ చేయనని మొండికేస్తున్నారు. అబ్బో, బిజినెస్? నా ఇష్టాలేంటి, నా చదువేంటి, నా అర్హత ఏంటి, నా టాలెంట్ ఏంటో కనుక్కోవాల్సిన అవసరం మీ మామగారికి లేదా? అవేమి పట్టించుకోకుండా ఆయనకి ఏదంటే ఇష్టమో అదే చెయ్యని చెప్పాలా? చెప్పు. అది కాదండి. ఏది కాదు? అరే బిజినెస్ లేదు, నష్టం వస్తే పని చేత కాదని తిట్టేస్తారా? ఇదే లాజిక్కే. అసలు ఇందులో అర్థం పర్థం ఏమన్నా ఉందా? ప్రపంచంలో అందరూ బిజినెస్లు చేసేస్తే మరి కొనేవాడు ఎవడుంటాడే? ఈ బేసిక్ సెన్స్ కూడా లేకుండా ఇద్దరు బతికేస్తున్నారు. ఏమండి ప్లీజ్ వదిలేయండి. సరే, ఇది వదిలేస్తున్నాను. ఇప్పుడు గౌతమ్ గాడి కేసు ఆ ఝాన్సీ వాదిస్తానని చెప్పింది కదా. ఆ పెద్ద మనిషి సైలెంట్ గా ఉండకుండా మధ్యలోకి వచ్చి కేసు తీసుకెళ్లి ఆ మృణాల్నికి ఇచ్చాడు. అవసరమా ఇది ఆయన అలా చేయడం? అది నా తోడబుట్టిందే కావచ్చు, కానీ అది ఒక తిక్కలదే. మొగుడుతో బుద్ధిగా కాపురం చేసుకోకుండా మా బాబు దగ్గర తన టాలెంట్ ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఆ దిక్కుమాలిన కేసులన్నీ పట్టుకుని ఏలాడుతుంది. బంగారం లాంటి సంసారం నాశనం చేసుకుంటుంది. పొరపాటున
గతంలో గౌతమ్ చేసిన తప్పులని తన మనసులో పెట్టుకుని వాడి కేసు నీరు కార్చేస్తే పరిస్థితి ఏంటే? అలా ఏం చేయరండి. ఆహా, ఒకవేళ అలా చేస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరో? ఆ? అప్పుడు ఈ పెద్ద ఆయన వచ్చి కాపాడతాడా? లేదు కదా. ఆ దిక్కుమాలిన ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంటే సరిపోద్దా? ఇక ఎవ్వడు ఎలా పోయినా పట్టించుకోడు. అలా ఏం లేదండి. మామయ్య గారు పట్టించుకోకుండా ఎందుకుంటారు? అసలు అసలు ఆయన కదే నిన్ను అనాలి. నేనేం చేశానండి? నువ్వు చేసిన పని వల్లే కదే ఇలాంటి దారుణాలన్నీ జరుగుతున్నాయి. ఎలా చూస్తుందో చూడు, గొట్ల గోపల మొహం పెట్టుకొని. నిన్ను చూస్తుంటే పొట్టలేనంత కోపం వస్తుంది. అయినా నువ్వు వంటగదిలోకి వెళ్ళి ఆమ్లెట్ వేసుకుంటూ వండక ఈ పోడి పెత్తనాలని నీకెందుకే? అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను. అగా ఎక్కడికే తుర్రుమంటూ పోతున్నా? మీరే కదండి ఆమ్లెట్ వేసుకోమన్నారు. నార్మల్ అదేదో ముందుండాలి. గౌతమ్ గాడి సస్పెన్షన్ ఎత్తేయాలని ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకుంటావు మొక్కుకో. వ్రతాలే చేస్తావో, పూజలే చేస్తావో, పొర్లు దండాలే పెడతావో అది నీ ఇష్టం. కానీ కేసు మాత్రం అటు ఇటు అయిందనుకో, ఈ చంద్రమోహన్ నీ పాలిట చండ్ర ప్రచండ మోహన్ అయిపోతాడు. నా నుంచి నిన్నెవ్వడో కాపాడలేడు. ఇంకెళ్ళు, వెళ్ళా వెళ్ళు. ఛీ, ఎంతమంది దాగిన కిక్కెక్కట్లేదు. ఛీ, ఈ ఇల్లేంటో, ఈ ఇంట్లో ఉన్న మనుషులేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఝాన్సీ, హాయ్ ఝాన్సీ. హాయ్ ప్రియాంక, ఎలా ఉన్నావు? ఫైన్. అవును, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడున్నావు? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అవునా, మరెక్కడుంటాననుకున్నావు? అంటే ఏవో కేస్ ఫైల్స్ ముందరేసుకుని ఐన్స్టీన్ లాగా స్టడీ చేస్తుంటావనుకున్నాను. ఏం లేదు, పానీపూరి తిన్నామనిపించింది, అందుకే వచ్చానంటావు, అంతేనా? అవును. హ్మ్. ఆ కంపెనీకి ఎవరు రాలేదా? నువ్వు ఒక్కదానివే వచ్చావా? లేదు, నాతో పాటు. హా, అర్థమైందిలే. ఏమర్థమైంది? ఈ వెన్నెల రాత్రి చల్లని గాలిలో సరదాగా మాటలు కలుపుతూ, వీలుంటే మనసులు మాట్లాడుకుంటూ అలా గప్చుపులు తిందామని నువ్వు మీ బావ కలిసొచ్చారు. ఐమ్ రైట్? హా, ఓ వాట్ ఏ రొమాంటిక్ ఎక్స్పీరియన్స్. ఏ అలాంటిదేం లేదు ప్రియాంక. కానీ నీ ఫేస్ రీడింగ్ ఏదో ఉందనిపిస్తుందే. యు ఆర్ వెరీ లక్కీ ఝాన్సీ. నా లవర్ నన్నెప్పుడెలా తిప్పుతాడో, ఎప్పుడెలా గప్చుప్పులు తినిపిస్తాడో. ఇలాంటి సిచ్యువేషన్ కోసం ఇంకెన్నాళ్ళు వెయిట్ చేయాలో. అవును ప్రియాంక, ఆ రోజు గుళ్ళో నుంచి ప్రపోజ్ చేయడానికి వెళ్ళావు కదా, అతనేమన్నారు? అసలు తనని కలవనే లేదు. ఎందుకు? అదంతేలే ఝాన్సీ, ఆయన అర్థమైనట్టే ఉంటారు, అంతలోనే మళ్ళీ అర్థం కారు. అయినా అతను నేను వదలనుగా. మళ్ళీ మంచి సిచ్యువేషన్ కోసం వెయిటింగ్. ఈసారి ఖచ్చితంగా నా లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తా. అవును, ఇంతకీ మీ హీరో ఏడి? అదిగో మళ్ళీ అదే మాట. ఏం లేదని అంటున్నాను కదా. సర్లే అయితే, నీ ముద్దుల బావేడి? పరిచయం చేసుకుందామంటే కుదరట్లేదు. నిజంగానే మీ బావ ముద్దుగా ఉంటాడా ఏంటి? నేనేం చెయ్యనులే మీ బావని. నీకేం అలాంటి భయం అక్కర్లేదు. నేను ఆల్రెడీ కమిటెడ్ అని తెలుసు కదా. ఎప్పుడైనా తనని నాకు పరిచయం చేస్తావా లేదా? ఆహా, లేదు. ఏంటి లేదా? అంటే తను నాకు పరిచయం చేయకూడదని ఫిక్స్ అయ్యావా? ఇదేం బాలేదు ఝాన్సీ. హలో హలో, నేను చెప్పేది విను. బైక్లో పెట్రోల్ అయిపోయింది.
తీసుకురావడానికి ఆయన వెళ్లారు. అవునా? అయ్యో పాపం, మీ కాలక్షేపానికి బ్రేక్ పడిందిగా. మేడం మీరిచ్చిన ఆర్డర్. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు గప్చుప్పులు తిన్నారా లేదా? తిన్నాం. సరే, నేను తింటాను. ప్రియాంక, నువ్వు పానీపూరి తింటావా? ఏ, తినకూడదా? అది కాదు, మీ డాక్టర్స్ ఇలా స్ట్రీట్ ఫుడ్ తినకూడదు అని చెప్తారు కదా, అలాంటిది నువ్వు తినడమేంటి? అయ్యో ఝాన్సీ, చెప్పినవన్నీ పాటించాలని లేదు కదా. స్ట్రీట్ ఫుడ్ తినొచ్చు, కానీ నీట్గా ఫ్రెష్గా ఉన్న చోట మాత్రమే తినాలి. అంతేకాదు, డైలీ తినకూడదు. ఎప్పుడో నెలలో ఒక 2-3 సార్లు తినాలి. ఓకేనా? ఇక్కడ గప్చుప్లు చాలా బాగుంటాయి. వావ్, సూపర్ గా ఉన్నాయి ఝాన్సీ. ఝాన్సీ, నాకు గప్చుప్లంటే ఎంత ఇష్టమో తెలుసా? చెప్పలేనంత ఇష్టం. బండికి బండి మొత్తం లాగించాలనిపిస్తుంది. కానీ నోరు అదుపులో పెట్టుకుని లిమిట్లో తినేస్తాను. ఇదిగో, నువ్వు ఒకటి తిను. వద్దొద్దు. ఓహో, మీరిద్దరు ఒకరికొకరు తినిపించుకునే ఉంటారుగా. అంతేలే, ఇక నేనిస్తే ఏం తింటావు? అయ్యో తింటాను, ఇటివ్వు. ఝాన్సీ గారు, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అవును సార్. ఏంటో చెప్పండి. గౌతమ్ గారు ఎంత సిన్సియర్ పోలీస్ ఆఫీసరో మీకు బాగా తెలుసు కదా. తెలుసు. చట్టాన్ని కాపాడే గౌతమ్ గారికి ఎగ్నెస్ట్ గా వాదించడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అసలు మీ ఉద్దేశం ఏంటి ఝాన్సీ గారు? గౌతమ్ గారిని మీరే కాపాడాలి సార్. ఒక లాయర్గా ఇది నా రిక్వెస్ట్ సార్. ప్లీజ్ సార్, మీరు నో అనకండి. మృణాలి గారు, మీరు మరీ ఇలా చీప్గా మరో లాయర్ సాయంతో కోర్టు బయటే బేరాలు స్టార్ట్ చేస్తే ఎలాగండి? మీరే చెప్పండి.